ఓకే మాస్టర్స్. మేడం క్లాస్ ఎలా ఉందండి? అది మరి సార్ 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటైన అనుభవాలను పంచుకోవడం అనేది ఒకటి. మరి ఇలాంటి మేడంల అనుభవాల్ని మనం విన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇంకా మనం ఎలా చేస్తున్నాము, ఇంకా మనం ఎంత చెయ్యాలి అనేది తెలుస్తుంది. పక్కనే ఉండి మేము మేడం పక్క ఇంట్లోనే ఉండేవాళ్ళము. వాళ్ళు ఆచరించేది చూసి మేము ఆచరించడము, మేమేమైనా తప్పులు చేస్తే మేడం ఇలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్పడము, అన్నీ ఆచరణలో చూడటమే. మేము సబ్జెక్ట్ విని ఏమీ నేర్చుకోలేదండి, ఆచరణలో వాళ్ళు ఆచరించింది చూసే మేము నేర్చుకున్నాం. అందుకనే మేము ఎలా తయారయ్యాము. కాబట్టి ఇలాంటి మేడంలు, ఇలాంటి సార్లు, మాస్టర్స్ అందరివి అనుభవాలు వినండి, వాళ్ళు ఆచరించేది చూసి మనం కూడా ఆచరిద్దాం. ఆచరిస్తేనే మనకి తెలుస్తుంది, క్లాసులు విన్నంత మాత్రాన మనకి ఏమీ తెలియదండి. ఓకే అండి. నెక్స్ట్ మరి కాణిపాకం నుంచి మనకి మేడం వచ్చారండి. కుటుంబం అంతా శాకాహారులై ఆత్మజ్ఞానులై ధ్యాన ప్రచారంలో కోహినూరు వజ్రంగా మారిన కాణిపాకం రాధికా మేడం గారండి. పత్రిజీ గారు ఏది చెప్తే అదే ఆమె లక్ష్యంగా చేసుకొని రాధికా మేడంకి పత్రిజీ మహిళా చైతన్యం తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. మొట్టమొదటగా మనం ఇక్కడ కలుసుకోవడానికి కారణమైనటువంటి మన దివ్య గురువు, జగద్గురువు సుభాష్ పత్రిజీ మాస్టర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇది మహిళా చైతన్యం కావచ్చు, కానీ మనం ఇంతమంది ఇక్కడికి రావడానికి కారణం ఎవరండి? మన ఇంట్లో ఉన్నటువంటి పురుష ప్రపంచం కాదా? అవునా కాదా? అవునా? వాళ్ళందరికీ ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎక్కడ రెండు వేరువేరుగా లేవండి, మనం చూసే దృష్టిని బట్టే చూడబడేది ఉంటుంది. ఎక్కడ రెండు శక్తులు లేవు, రెండు శక్తులు ఏకమైనప్పుడే అద్భుతమైనటువంటి దివ్య శక్తి పనిచేస్తుంది. సో మనమందరము కూడా ఇక్కడ పురుషులు స్త్రీలు రూపాలు కాదు, మనం ఏకంగా చూడాలి, దివ్య శక్తులుగా చూడాలి. మనలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవడానికి మన గురువు గారు మనకు ఇంత గొప్ప మార్గాన్ని చూపించారండి. ఇకపోతే నా పేరు రాధిక అండి, నేను కాణిపాకం నుంచి వచ్చాను. శ్రీ విఘ్నేశ్వర మహాపిరమిడ్ ధ్యాన క్షేత్రం ఉంది కాణిపాకంలో, అక్కడి నుంచి వచ్చానండి. నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే బ్రీఫ్గా చెప్తాను. అందరూ పెద్దవాళ్ళు ధ్యానం చెప్పిన తర్వాత మన పిల్లలు ధ్యానం నేర్చుకుంటారు కదండి జనరల్గా 90%. కానీ మా విషయంలో అయితే మా పిల్లలు ధ్యానానికి వచ్చిన తర్వాత మా పిల్లలు ధ్యానం నేర్పిస్తే మేము నేర్చుకున్నాం. సో మాకు మొదటి గురువు మా అబ్బాయి. మా అబ్బాయి 7వ తరగతి చదివేటప్పుడు, తన పేరు లోహిత్ కుమార్, 7వ తరగతి చదివేటప్పుడు వచ్చి మమ్మల్ని అడిగాడు. మాకు చిత్తూరులో ఒక ప్రైవేట్ స్కూల్ ఉందండి, లిటిల్ రోజ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అని. సో తను 7th చదివేటప్పుడు డాడీ నాకు ధ్యానం నేర్చుకోవాలని ఉంది అని అడిగాడు అన్నమాట. అంటే మేము ఒక ప్రైవేట్ స్కూల్ కాబట్టి ఇంట్లో ఒక 2-3 పిల్లలు ఉంటేనే మనకు రచ్చరచ్చగా ఉంటుంది, ఎప్పుడు లీవ్ వదిలినా ఎప్పుడు స్కూల్ పెట్టుకుంటారా అని అనుకుంటూ ఉంటాం. అలాంటిది స్కూల్ నిండా పిల్లలు, ఎప్పుడూ టెన్షన్లు, ఎవడు పడతాడో తెలియదు, పిల్లలతో, పేరెంట్స్తో, స్టాఫ్తో ఎప్పుడు టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇలాంటి టెన్షన్ గొడవల్లో ధ్యానం అన్న పదం కూడా మేము వినలేదండి అంతవరకు. ఫస్ట్ టైం మా అబ్బాయి అడగడంతో ధ్యానం అని విన్నాము. ఎప్పుడైతే తను అంత ఇంట్రెస్ట్గా అడిగాడో మా సార్ రామచంద్ర మిషన్కి తీసుకెళ్తే అక్కడ చిల్డ్రన్ సార్ నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకని రిటర్న్ వచ్చేస్తే ఇంకా మేము మా బిజీలో పడిపోయి మర్చిపోయాం. కానీ తనలో ఉండే తపన ఆగలేదు అబ్బాయికి. తను వాళ్ళ ఫ్రెండ్స్తో సర్చ్ చేసి మాకు ఒక 2 వీధులు బ్యాక్ సైడే పిరమిడ్ కేర్ సెంటర్ ఉంటే కనుక్కొని, అమ్మ నేను ధ్యాన మందిరం ఉంది, పిరమిడ్ సెంటర్ ఉంది, నేను వెళ్తానని చెప్పి వెళ్ళడం. తను ధ్యానంలో కూర్చున్న 3వ రోజే తాడే యాక్టివేషన్ కావడం, బుద్ధ భగవానుడి కనిపించడం, ప్రతిరోజు బుద్ధునితో కనెక్ట్ అయ్యి ఎన్నో సందేశాలు తీసుకోవడం, అవి వచ్చి నాకు చెప్పడం జరిగేది. నేను అనుకున్నాను గోడల మీద ఇలా సెంటర్స్ అంటే, ధ్యాన కేంద్రాలు అంటే గోడల మీద మంచి మంచి వాక్యాలు రాస్తారు కదా, అలా ఏమన్నా రాశారేమో
అవి వచ్చి చెప్తున్నాడేమో నేను అనుకునేదాన్ని. ఏనన్నా గోడల మీద రాసున్నారా అని అంటే లేదు లేదమ్మా, నాకు ధ్యానంలో బుద్ధ భగవానుడు కనెక్ట్ అవుతున్నాడు, ఆయన ప్రతిరోజు ఇచ్చే సందేశాలు ఇవి అన్నాడు. అదేంట్రా, కళ్ళు మూసుకుంటే ఎవరు కనిపిస్తారా, కళ్ళు తెరుచుకుంటే కదా కనిపించేది నేను అడిగాను అమాయకంగా. కళ్ళు మూసుకుంటేనే దివ్యమూర్తులు కనిపిస్తారు, కళ్ళు ఈ రెంటి కళ్ళలో ఈ భౌతిక ప్రపంచం మాత్రమే కనిపిస్తుందమ్మా అన్నాడు. నాకైతే ఏం అర్థం కాల అప్పుడు. ఓకే ఏదో అయితే ఏమంటే చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పే అలవాటు లేదు కనుక నేను నమ్మాను. ఒక 2-3 రోజుల తర్వాత అన్నాను, ఎంతసేపు నువ్వు చెప్తున్నావు, నేను వింటున్నా, మర్చిపోతా. ఇది మన ఇద్దరి కోసం మాత్రమే ఇవ్వలేదు, ఇంత అద్భుతమైనటువంటి అమృత వాక్యాలు ఇస్తున్నారు అంటే ఇది 10 మందికి ఉపయోగపడేటట్టు ఉన్నాయి. కాబట్టి నువ్వు చెప్పు, బుక్ రాద్దాం, ఒక రాసి పెడదాం, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకోవడం. ఆ విధంగా తను చెప్తూ ఉంటే నేను రాయడం జరిగింది. బుద్ధుని ధ్యానామృత సందేశాలు అనేటువంటి బుక్ తను రాయడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క సందేశం ఇస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించేది, ఎప్పుడు బుద్ధుడు అంటాడు, ధ్యానం అంటాడు, కూర్చుంటాడు, ఆయన కనెక్ట్ అయినానంటాడు, ఏందో గందరగోళంగా ఉంది అనుకునేది నేను. ఏమైనా గతంలో ఈ అబ్బాయికి బుద్ధుడికి ఏమైనా కనెక్షన్ ఉందేమో అని అనుకునేదాన్ని మనసులో. కరెక్ట్గా 90 డేస్ తర్వాత గౌతమ బుద్ధుడు ఇలా చెప్పాడంట తనకి, ఈ సెంటర్లో ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరితో ఎవరితో కనెక్ట్ కాకుండా నీతోనే నేను ఎందుకు కనెక్ట్ అవుతున్నాను, నీకు నాకు గతంలో ఉన్న సంబంధం ఏంటో తెలుసా, నీకు 100వ మెసేజ్ ఇచ్చిన రోజు నేను ఆ విషయాన్ని చెప్తాను, అంతేకాకుండా నీకు ఒక బహుమతిని కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు కదా, బహుమతి అంటే ఏదో ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో 100వ రోజు తనకు ఒక స్క్రీన్లో చూపించారంట. ఏంటంటే ఆ బోధి వృక్షం కింద బుద్ధుడు సత్యాన్వేషణ సమయంలో ఆ ప్రదేశానికి రాజు ఈ అబ్బాయిగా ఉండేవాడు. బుద్ధుడి యొక్క చివరి దశలో ఈ అబ్బాయికి ఒక మాట ఇచ్చాడంటే గౌతమ బుద్ధుడు, నువ్వు నా కోసమే కాకుండా ఈ రాజ్యం కోసం, విశ్వం కోసం ఎంతో సేవ చేస్తున్నావు, మళ్ళీ ధ్యానయుగం ప్రారంభమైన తర్వాత నేను నీలో ఐక్యమై విశ్వ కళ్యాణానికి ఉపయోగపడతాను అని చెప్పి ఒక మాట ఇవ్వడం గమనించినాడు. సో అది తనకి బుద్ధుడికి గతంలో జరిగినటువంటి కాన్వర్జేషన్ అనమాట. సో ఆ విధంగా జరిగిన తర్వాత అట్లే చూస్తూ ఉన్నాడనమాట. అంటే చిన్నపిల్లాడు కదా, ఏదో బహుమతి ఇస్తానన్నాడు గౌతమ బుద్ధుడు అని, ఏంటి బహుమతి కోసం వేచి ఉన్నావా అని అడిగాడు గౌతమ బుద్ధుడు. అవును మాస్టర్, మీరు బహుమతి ఇస్తానన్నారు కదా, అందుకోసమే వెయిట్ చేస్తున్నాను అంటే, నేను ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా నీకు అని, నేను నిన్ను సద్బుద్ధ అనే బిరుదుతో సత్కరిస్తున్నాను. మీ అమ్మా నాన్న పెట్టిన పేరుతో నీకు ఈ భూప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు రావచ్చుగాక, నేను ఇచ్చిన ఈ నామధేయంతో యాస్ట్రల్ లోకాలలో అనంతమైనటువంటి విజ్ఞానాన్ని నువ్వు సేకరించుకోవడానికి ఉపయోగపడుతుంది, అది విశ్వానికి పంచడానికి ఉపయోగపడుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా తను ప్రతిరోజు ఒక సందేశం చెప్పేవాడు, రాసేదాన్ని. 2007వ సంవత్సరం తిరువన్నామలై ధ్యాన మహాయజ్ఞంలో ఆ బుక్ రిలీజ్ చేయడం పత్రిసారి కూడా జరిగిందనమాట. ఇట్లా చిన్న వయసులో ఆ అబ్బాయి ఇంతగా అద్భుతంగా చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అలా ఉండేటప్పుడు నా ఫిజికల్ కండిషన్, నా హెల్త్ విషయం అయితే చాలా అనారోగ్యాలతో ఉన్నాను. ఏంటంటే సైనసైటిస్ ఉన్నింది, మైగ్రేనల్ హెడేక్ ఉన్నింది, దానికి ఇంకా క్రానిక్ డిసీజెస్ కదా అవి. వాళ్ళు ఏమన్నారంటే లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్స్ వాడాలండి, తప్పదు అన్నారు. ఆ మెడిసిన్స్ వాడి ఏమైందంటే అల్సర్స్ ఫామ్ అయింది, యూట్రస్ ఇన్ఫెక్షన్ అయింది, బ్యాక్ పెయిన్, వైట్ డిశ్చార్జ్. వెంటనే ఇమ్మీడియట్గా సర్జరీ చేసి మీకు రిమూవ్ చేసేయాలండి యూట్రస్ అని చెప్పారు. నేను మేలో హాలిడేస్ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ మంత్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను. డాక్టర్తో మాట్లాడి అడ్వాన్స్ కూడా వాళ్ళకి అమౌంట్ కట్టేసి డేట్ ఫిక్స్ చేసుకొని ఇంటికి వచ్చాను. ఒక కవర్ నిండా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వచ్చి అలా ఇంట్లో కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత మా అబ్బాయి అప్పుడే వచ్చాడు. వచ్చి ఏంటమ్మా అలా ఉన్నావంటే, ఏం లేదురా ఇట్లా డాక్టరు ఆపరేషన్ చేయాలి అంటున్నారు అంటే, అప్పుడు ఒక్క మాట అన్నాడు, ఇంత చిన్న ట్యాబ్లెట్ మీద ఉండే నమ్మకం నీకు ధ్యానం మీద లేదా అమ్మా అని అడిగాడు. ఆ మాట నాకు గుండెల్లో కుచ్చుకునిందండి. అంత చిన్న అబ్బాయి ఇంతగా ఎలా చెప్తున్నాడు అంటే ఏంట్రా, కోపంగా అంటే ఆ చిన్నోడు, నాకు ఈగో అక్కడ, నేను పెద్దదాన్ని, చదువుకున్న దాన్ని, నాకు సైన్స్ తెలుసు, వీడేదో ఇంత బుడ్డోడు, ఇంత చిన్నోడు 2 రోజులు ధ్యానానికి పోయినాడు, అంత మాత్రాన ఇంతగా చెప్తున్నాడే అని టాబ్లెట్ కవర్ ఇస్త్రీ కొట్టేసి అప్పుడు అడిగాను, అంటే ధ్యానం చేస్తే రోగాలు నయమైపోతాయా?
అంటే ఈ ఎంబీబీఎస్లు, ఎంఎస్లు, ఎండీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంతా వేస్టా అని అడిగాను. నువ్వు చెయ్యి, నీకే తెలుస్తుంది అన్నాడు. అంటే సరే ఎంతసేపు చేయాలి అన్నాను. 45 మినిట్స్ చెయ్యి అన్నాడు. ఎన్ని పూటలు చేయాలి అని అడిగాను. నువ్వు ఎన్ని పూటలు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు అని అడిగాడు. 24 గంటలు పనిచేసేటటువంటి స్టుజిరాన్ ట్యాబ్లెట్ 6 అవర్స్కి వచ్చింది. అంటే 4 పూటలు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా. 4 పూటలు ధ్యానం చెయ్యి అన్నాడు. సరే ఇక్కడ సైన్సా, అంటే నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, ఇది సైన్సా లేదా ధ్యానమా, ఈ రెండిట్లో ఏదో తెలుసుకోవాలి అనే ఒక వైరాగ్యంతో ధ్యానం మొదలుపెట్టాను. ఏదో చూడాలా దీని అంతు, ఇంత చదివిన డాక్టర్లే చేతులు ఎత్తేస్తున్నారు, ఇంకా ఎప్పటికీ జీవితాంతం ట్యాబ్లెట్లు వాడాలంటున్నారు కదా, ఇదేదో ధ్యానం చూద్దాం దీని కథ అని ధ్యానం మొదలుపెట్టానండి. ధ్యానం మొదలుపెట్టిన 2-3 రోజులకి విపరీతమైపోయింది. నాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. కళ్ళు తిరగడం ఎక్కువైపోయింది, హెడేక్ ఎక్కువైపోయింది, అల్సర్స్ ఎక్కువైపోయినాయి, యూట్రస్ ప్రాబ్లం ఎక్కువైపోయింది, బ్యాక్ పెయిన్, అన్నీ ఉన్నవన్నీ తల నుంచి కాలి వరకు ఉన్న రోగాలన్నీ ఎక్కువైపోయాయి. ఎప్పుడైతే ఎక్కువైపోతున్నాయో నాకు అర్థం కాల. వీడేమో ధ్యానం చేయమన్నాడు, ధ్యానం చేస్తే ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ అడిగాను, నువ్వు ధ్యానం చేయమన్నావు కదా, ధ్యానం చేస్తున్నాను, ఎక్కువైపోతున్నాయి, రోగాలు తగ్గాలి కదా, నువ్వు చెప్పినావు కదా అంటే అప్పుడు అన్నాడు, నేను కూడా మొట్టమొదటి ధ్యానంలో కూర్చున్నప్పుడు విపరీతమైన పెయిన్స్ వచ్చాయి. అప్పుడు గౌతమ బుద్ధుడు నాకు ఒక మాట చెప్పాడు, నీలో ఉన్న ఈ నొప్పులన్నీ శాశ్వతంగా వెలుపలికి వెళ్ళిపోతున్నాయనే సత్యాన్ని నువ్వు గ్రహించు, జన్మలో మళ్ళీ నీకు ఈ నొప్పులు రావు అని చెప్పారు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఈ రోగాలన్నీ బయటకి వెళ్ళిపోతున్నాయి, ఇంకా నీకు జన్మలో రావు, నమ్మి కంటిన్యూ చేయి. ఇప్పుడు 4 పూటలు చేస్తున్నావు కదా, ఇంకో 2 సిట్టింగ్స్ ఎక్స్ట్రా చేయి, 6 టైమ్స్ చేయి అన్నాడు. సరే 6 టైమ్స్ స్టార్ట్ చేశాను. అప్పటికి దాదాపు 12-13 సంవత్సరాలు ఇన్ని రోగాలతో బాధపడ్డాను. తిరగని ఊరు లేదు, మన రాష్ట్రము పక్క రాష్ట్రము అన్నీ తిరిగేశాము. పిచ్చోళ్ళ మారి, వ్యాధి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే పిచ్చోళ్ళతో సమానంగా ఎవరేం చెప్పినా వింటాం. ఇన్ని పడిన దాన్ని ఒక్క పిరమిడ్ తీసుకొని పిరమిడ్ కింద కూర్చొని నా శ్వాసను నేను గమనిస్తూ పోతే నాలో ఉన్న రోగాలన్నీ కేవలం 12-13 రోజులకి పూర్తిగా నయమైపోయాయండి. పూర్తిగా నయమైపోయి ఇప్పటికి 15 సంవత్సరాలు అయితే ధ్యానంలోకి వచ్చి ఇప్పటి వరకు ఎప్పుడు రాదు, ఇంకా రాదు కూడా. అంటే ఇక్కడ పత్రి సార్ మనకేం చెప్పారు, మీరు బయట నుంచి ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు, నీలో ఉన్న శక్తిని ఉపయోగించి నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా తయారవ్వచ్చు అన్నారా లేదా? అది జరిగిందా లేదా? పత్రి సార్ చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు సామాన్యమైనవి కావు. మన తలరాతను మార్చేసేటటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు. ఆ వాక్యాలు ఒక్కొక్క వాక్యాన్ని మనం ఆచరిస్తే మన తలరాతే మారిపోతుంది. అంత అద్భుతమైన వాక్యాలు. ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం కొన్ని రూమర్స్ వల్ల ఈ మన సొసైటీలో కొంచెం స్ట్రెంత్ తగ్గడము ఇది అది వచ్చినప్పుడు నాకు ఎందుకో అనుకోకుండా ఒక డౌట్ వచ్చింది. ఏంటి పత్రి సార్ ఉండగా ఇట్లా ఉంది, సార్ తర్వాత ఏంటి పరిస్థితి, మన సొసైటీ ఎలా ఉంటుంది ఏమి అని నాకు ఒక 7 సంవత్సరాల క్రితం ఈ డౌట్ వచ్చినప్పుడు మా అబ్బాయిని అడిగాను. అప్పుడు మా అబ్బాయి ఏం చెప్పాడంటే, ఏ వ్యవస్థ అయినా వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి ఉన్నంత వరకే ఉంటుంది, కానీ ఆ వ్యక్తి రూపొందించినటువంటి ప్రిన్సిపల్ని నమ్ముకుంటే ఆ వ్యక్తితో సంబంధం లేకుండా ప్రిన్సిపల్స్ జీవిత కాలం ఎంత వరకైనా అది అలానే ఉంటుంది అని. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి 18 ఆదర్శ సూత్రాలు, బేసిక్ ప్రిన్సిపల్స్, మన గురువుగారు రూపొందించినటువంటి బేసిక్ ప్రిన్సిపల్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఆ 18 ఆదర్శ సూత్రాలను మనస వాచ కర్మన ఆచరించినప్పుడు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తిరుగులేని సొసైటీగా ఆజన్మాంతం మనం కాదు మన తరాలకు కూడా ఈ జ్ఞానం అందుతుంది, ఇందులో ఎటువంటి సందేహము లేదు అని ఆ రోజు మా అబ్బాయి చెప్పాడనమాట. ఇప్పుడు పత్రిజీ మహిళా చైతన్యం కింద 18 ఆదర్శ సూత్రాలను చెప్తుంటే నాకు ఆ మాట గుర్తొచ్చింది. కాబట్టి ఇది ఊరికే రాలేదండి. ధ్యాన మహిళా చక్రం అని పత్రికారు స్టార్ట్ చేసినప్పుడు మేడం గారు చెప్పినట్టు చాలా కామెంట్స్
కొంతమంది ఉంటారు కదా, వచ్చాయన్నమాట. ఏంటి మహిళా చైతన్యం అంటున్నారు, మహిళా చక్రాలు అంటున్నారు, అంటే మహిళలకు మాత్రమేనా, మహిళలే రావాలా, అంటే మహిళలే మొత్తం చించేస్తారా, చేసేస్తారా, ఏదేదో వచ్చాయండి. అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు మన అజ్ఞానం వల్ల మాట్లాడుతున్నాం అంతే. ఆ కాలంలో గౌతమ బుద్ధుడు ఈ జ్ఞానాన్ని, తనకున్నటువంటి జ్ఞానాన్ని ఎక్కడండి స్త్రీలకు పంచాడాయన? లేదు కదా. అప్పుడు కేవలం పురుషులకు మాత్రమే ఇది అవసరము అని చెప్పి స్త్రీలని చాలా వరకు పంచలేదు. సో ఆ రోజు అక్కడ జరిగినటువంటి తప్పిదము, పొరపాటు ఈరోజు జరగకూడదు అని అద్భుతంగా మహిళల్లోకి చైతన్యం విస్తరిస్తుంది పత్రిజీ ద్వారా. పత్రిజీ సార్ ఉన్నా లేకపోయినా ఆయన చైతన్యం మన అందరిలో ఉంది, ఇది మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన లేరు అనే ఆలోచనే లేదండి. ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఆదర్శం, ప్రతి ఒక్క ఆదర్శ సూత్రాలు ఒక్కటి పట్టుకుంటే చాలండి. నేను ఒక్కటే పట్టుకున్నా. ఏంటి? నాలో ఉన్న శక్తితో నేను ఇన్ని రోగాలు మార్చుకున్నాను. అవునా కాదా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారికి దాదాపు 65 సంవత్సరాల వయసులో 1 మంత్ అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వాళ్ళు ఏమన్నారంటే ఫైనల్గా ఇంకా 1 అవర్ ఉంటాడో 2 అవర్స్ ఉంటారో మేము చెప్పలేమమ్మా, మీరు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఎక్కువ సమయం ఉండే అవకాశం లేదు. ఈయన మొత్తం ట్యూబ్స్, ముక్కులో ట్యూబ్స్ పెట్టి పాలు అది పోస్తూ ఉండాలి. సరే, అలానే అంబులెన్స్లో ఇంటికి తీసుకొని వచ్చేసాం. ఇంటికి తీసుకొని వస్తే ఇంకా మనం ఫోన్లు చేస్తాం కదా, చివరి దశలో ఉండారు అంటే అందరూ చూడ్డానికి వస్తున్నారు. వచ్చేటప్పుడు నేనేమో నేను నాన్న పక్కన కూర్చొని, అందరూ చనిపోయే ముందు ఏం చెప్తాము? నారాయణ మంత్రం చెప్తామా లేదా? చెప్తారు కదా. కానీ నేనేం మంత్రం చెప్పానో తెలుసా? శ్వాస మంత్రాన్ని చెప్పానండి. పక్కన కూర్చొని, నాన్న శ్వాసను గమనించు, శ్వాసను ఆయన నా మాట ఏమాత్రం వినే స్థితిలో లేడు. కళ్ళు తెరవలేదు, కాళ్ళు చేతులు క్రాస్ చేసుకునే స్థితిలో లేడు. అసలు స్పృహ కోల్పోయినాడు, జీవోత్సవంలాగా ఉన్నాడు. కానీ కాన్షియస్ కాదు, సూపర్ కాన్షియస్ కాదు, సబ్ కాన్షియస్ మైండ్లోకైనా నేను పదే చెప్పే మాట వెళ్తుంది అనే ఒక నమ్మకంతో 2 రోజులు ఏకధాటిగా అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి శ్వాసను గమనించు అని చెప్తూనే వచ్చాను. 3వ రోజు కనురెప్పలు మెల్లగా కదిల్చి 3 రోజులు అలానే ఉన్నాడు ఆయన. వచ్చిన వాళ్ళు చూసుకొని పోతూ ఉన్నాడు. అంటే ఎప్పుడు పోతాడా ఈయన, మళ్ళీ మాకు వీళ్ళు ఎప్పుడు చేస్తారో, ఇట్లా వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి కదా. అలా నాకు ఒక్కటే శ్వాసను గమనించు. నాకు అందరూ వచ్చిన వాళ్ళు నీకేం పిచ్చి పట్టిందా, ఏంది ఇలా చెప్తున్నావే, నాకు ఎవ్వరి మాటలు వినిపించలేదు. నా లోపల ఉన్నది నేను చెప్తున్నాను అంతే. 3వ రోజుకి మెల్లగా కళ్ళు తెరిచినాడు, కంటి నిండా నీళ్లు. అప్పుడు నాకు అర్థమైంది, నేను చెప్పేది ఈయన వింటున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు అని అర్థమైంది. మెల్లమెల్లగా 1 వారంకంతా మొత్తం ట్యూబ్స్ అన్నీ తీసేసాను. స్పూన్తో మెల్లగా పాలిస్తే తాగలిగాడు. ఇంకొక వారానికి కూర్చోగలిగాడు. ఇంకొక వారానికి మెల్లగా తను తినగలిగాడు. 48 రోజులకు వాకర పట్టుకొని నడచగలిగాడండి. ఇది ఏ శక్తి అండి? మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి. ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు దేహి అని మనం ఎక్కడ పోయి అడుక్కోవాల్సిన అవసరం లేదు. నీలో అనంతమైన ఆత్మశక్తి ఉంది. ఎప్పుడైతే నీ ఆత్మను గమనిస్తావో, నీ శ్వాసను గమనిస్తావో, నీ ఆత్మ సాక్షాత్కారం నువ్వు చేసుకుంటావో, నువ్వు ఏమి కావాలంటే అది అవుతావు. ఎంతకాలం ఉండాలంటే అంతకాలం ఉంటావు. పోవాలంటే హ్యాపీగా వెళ్ళిపోవాలి. మనం టూర్కి వస్తాము, ఇంటికి వెళ్ళాలనుకుంటాం, వెళ్తామా లేదా? లేదు, నేను టూర్లోనే ఉండాలనుకుంటాము. డబ్బులన్నీ ఖర్చు పెట్టినాక వెళ్ళిపోతాం. మనకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతాం. ఇప్పుడు పత్రికారు చేసింది కూడా అంతే. టూర్ వచ్చారు, మనకందరికీ అనంతమైన జ్ఞానాన్ని అందించారు. తన డిజైన్ కంప్లీట్ చేసుకున్నాడు. హ్యాపీగా మనందరినీ చూసి మన కళను వీళ్ళు నెరవేరుస్తారు. మన పిరమిడ్ మాస్టర్లకు అంత శక్తి, స్థితి, జ్ఞానం అందింది. వీళ్ళు ప్రపంచమంతా ఈ శక్తి, స్థితి, జ్ఞానాన్ని, అనంతమైన ఈ జ్ఞానాన్ని అందరికీ అందించగలుగుతారనే నమ్మకం సార్కి వచ్చింది. కాబట్టి సారు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో సారు లేనంత మాత్రాన ఆయన ఆశయం లేదు అని కాదు, ఆయన ఆశయమే మన ఆశయం. సారుకు చాలా సీరియస్గా ఉంది అని చెప్పి మేము వెళ్ళేసి ఇంటికి వచ్చి చేరిన వెంటనే సార్ బాడీ వెకెట్ చేసినారు అని వార్త వినంగానే ఒక్కటే అనిపించిందండి. ఒక ఇంటి పెద్ద ఉన్నప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? హ్యాపీగా, రిలాక్స్డ్గా, నాన్న చూసుకుంటాడులే, ఫైనాన్షియల్ ప్రాబ్లం నాన్న చూసుకుంటాడు, ఇంటి పనులు నాన్న ఏదైనా కానీ నాన్న చూసుకుంటాడు. అదే నాన్న పక్కకు తప్పుకుంటే
ప్రతి ఒక్కరికి ఒంట్లో భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, అవునా కదా? అదే వచ్చింది ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లకు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ధర్మము, వాళ్ళు నేర్చుకున్న జ్ఞానము, వాళ్ళ స్థితి ఏది వదలదండి. ప్రతి ఒక్కరూ పత్రిజీ అయిపోయారు, అవునా కాదా? ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు పత్రిజీగా తయారైపోయి అంతకంటే వేగంగా ఇప్పుడు మన పిరమిడ్ సొసైటీ ముందుకెళ్తుంది, అవునా కదా? మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒకసారి గట్టిగా చెప్పండి కొడతాం. సో పత్రి సార్ చెప్పినటువంటి ఆదర్శ సూత్రాలలో 18 ఆదర్శ సూత్రాల ఒక్కటి పట్టుకున్న నా జీవితం మారిపోయింది, అవునా కదా? ఆయన చెప్పిందేమి? ఆనాపాన సతి ధ్యానం. నీ శక్తితోనే నువ్వు ఏ రోగాన్నైనా తగ్గించుకోవచ్చు, బయట నుంచి ఏ మెడిసిన్ అవసరం లేదు అన్నారు. ఇంకొకటి ఏమన్నారు? మీరు అహింసను చేయరాదు, శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి, మాంసాహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఒక జీవిని కాపాడేటువంటి అంటే సృష్టించేటటువంటి శక్తి నీకున్నప్పుడు దాన్ని చంపే హక్కు నీకుంటుంది. చనిపోయిన దాన్ని నువ్వు బతికించలేని శక్తి లేనప్పుడు నా చంపే హక్కు కూడా నీకు లేదు. నీకు ఆ శక్తి ఉందా? ఎవరైనా తినాలి అనుకునే వాళ్ళు చచ్చిపోయిన దాన్ని బతికించే శక్తి ఉంటే తినచ్చు, సారే చెప్పారు. ఇది లేనప్పుడు మనకు ఆ హక్కు లేదు. ఎలా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా జీవితంలో నాకు జరిగినవే నేను మీతో షేర్ చేసుకుంటాను. 2007 సంవత్సరంలో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోగాల నుంచి బయటపడ్డాను మీకు చెప్పాను. అదేవిధంగా 2015 సంవత్సరంలో నేను చాలా కళ్ళు తిరిగే ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యానండి. బాగా కళ్ళు తిరుగుతుంది. మెడ నుంచి తలకి కనెక్ట్ అయ్యేటటువంటి నర్వ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం లేదు, ఆగిపోతూ ఉంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందో అప్పుడు నేను ఎక్కడుంటే అక్కడ పడిపోయేదాన్ని. ఎన్ని వందల సార్లు పడిపోయానో అన్ని సార్లు పడిపోయాను. ఎలాగైనా సరే ఈసారి ధ్యాన మహాచక్రంలో సార్ని కలుసుకోవాలనే తపన లోపల అంతగా ఉంది, కానీ నడిచే పరిస్థితి లేదు. కానీ ఎలాగైనా సరే మా వారి సహకారంతో నేను హైదరాబాద్కి వెళ్ళాను. సార్ మౌనంలో ఉన్నారు. ఎప్పుడు అనారోగ్యం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు సార్ దగ్గర. కానీ ఆ రోజు అడిగాను, సార్ ఇలా కళ్ళు తిరుగుతోంది, ఏంటి సార్ నా పరిస్థితి అని అడిగితే సారు రాసి చూపించారు. నీలో ఉండే కర్మలన్నీ వెళ్ళిపోతున్నాయి మేడం అన్నారు. ఎంతకాలం సార్ అన్న. అప్పటికి నాకు 6 నెలలు అయిపోయింది, విసుగ్గా ఉంది. ఇంకా 2 months అన్నారు. ఓకే సార్ అన్నాను, వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆలోచిస్తున్నాను, ఇంత సాధన చేస్తున్నాను, ఇన్ని అఖండ ధ్యానాలు చేస్తున్నాను, ఇంత సర్వీస్ చేస్తున్నాను, ఏంటి కర్మ? నేను ఏం చేశాను గతంలో? ఏదైనా కర్మ సిద్ధాంతమే కదా, ఏదో చేసుంటేనే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఏమి చేశాను అని గట్టిగా అడిగి ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఒక విజన్ చూపించారండి. అంటే ఒకానొక జన్మలో కసాయివాడిగా జన్మ తీసుకున్నాను నేను. ఈ జన్మలో పూర్తి శాకాహారి అయినా ఒకానొక అంటే కొన్ని వందల జన్మలు మనకు ఉంటాయి కదా, ఒకానొక జన్మలో నేను ఒక కసాయివాడిగా జన్మ తీసుకున్నాను. ఆ కాళ్ళని కోళ్ళకి సంబంధించిన కాళ్ళు గుత్తిగా కట్టి కాళ్ళు పైకెత్తి మెడలు ఏలాడతాయి కదా, ఆ మెడల పైన నరికి చంపుతున్నాను. ఆ సీన్ చూపించినారు. ఆ ముందరంతా ఆ కోళ్ళన్నీ శవాలుగా గుట్టలు పడి ఉంటాయి, రక్తం చిందిస్తోంది, ఏడుపు వచ్చింది. చాలా ఏడ్చినాను, బాధపడినాను. ఇంత కర్మ చేశానా, ఇంత అజ్ఞానంతో ఉన్నానా, ఇన్నిటిని చంపినానా అని వెక్కిళ్ళు బట్టి ఏడ్చి అప్పుడు క్షమాపణ అడిగానండి. దయచేసి అజ్ఞానంతో చేసిన ఈ తప్పును నన్ను క్షమించండి, నేను ఇప్పుడు సత్య మార్గంలో ప్రయాణిస్తున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ఎప్పుడైతే అడిగానో అక్కడ ఉన్న ఆ శవాలన్నీ పువ్వులుగా మారి పైకి వెళ్ళిపోయాయండి. అప్పుడు నాకు అర్థమైంది అవి క్షమించాయి అని. కానీ ఒక 2 సోల్స్ మాత్రం నన్ను క్షమించలేదు. ఒక 2 చింతమొద్దుల్లాగున్నాయి, అవి క్షమించట్లేదు. అప్పుడు నా ఇన్నర్లో నుంచి ఒక వాక్యం అనిపిస్తుంది, ఎక్కడ నోరు తెరిచి క్లాస్ చెప్పినా ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటానని వాళ్ళకి మాట ఇవ్వు, వాళ్ళు వెళ్ళిపోతారు. సో అప్పుడు వాళ్ళతో నేను ఇలా చెప్పానన్నమాట, ఎక్కడ నేను క్లాస్ చెప్పినా ఈ జీవహింస గురించి, శాకాహారం గురించి, మాంసాహారం తినకూడదని చెప్పి నేను చెప్తాను అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత 2 వెళ్ళిపోయాయండి. వితిన్ 2 daysలో నాకు పూర్తిగా నయం అయిపోయిందండి. అప్పుడు నా ఇన్నర్లో నుంచి ఒక మెసేజ్, నీ లైఫ్ డిజైన్ ప్రకారం నేను అనుకున్నా కదా
ఇంత సేవ చేస్తున్నా, ఇన్ని అఖండ ధ్యానాలు చేస్తున్నా, ఇన్న సాధన చేస్తున్నా, ఎందుకు నాకు ఇంతగా పీడిస్తుంది ఈ రోగము అంటే అప్పుడు వచ్చిన సమాధానం ఏమంటే, నీ లైఫ్ డిజైన్ ప్రకారం నీకు 60 సంవత్సరాల వయస్సులో 8 సంవత్సరాలు నువ్వు బెడ్లో ఉండి ఈ రోగంతో బాధపడి శరీరాన్ని విడచాలి అని ఉంది డిజైన్. కానీ నువ్వు ధ్యానం చేయడం వల్ల, సాధన చేయడం వల్ల, సేవ చేయడం వల్ల 60లో రావాల్సిన రోగం 40లో వచ్చింది. 60లో తట్టుకునేదానికి శక్తి ఉండదు, 40లో శరీరానికి శక్తి ఉంది. 8 సంవత్సరాలు పడకలో ఉండాల్సినటువంటి నేను 8 నెలలు పడకలో ఉన్నాను అంటే నా పని నేను చేసుకోగలిగాను. అంటే చూడండి, మనం ధ్యానం చేయడం వల్ల మనలో ఉండే ధ్యాన శక్తి, ఆత్మశక్తి ద్వారా మన రోగాన్ని తగ్గించుకోవడమే కాకుండా మన కర్మను కూడా తగ్గించుకుంటున్నాం. ఎంతో అనుభవించాల్సిన కర్మ చాలా తక్కువగా పోతుంది. అర్థమైందా? చేస్తారా అందరూ ధ్యానం? ఫైనల్గా 1 మినిట్ మేడం. ఇలా ధ్యానంలోకి వచ్చిన తర్వాత చిత్తూరులో విఘ్నేశ్వర పిరమిడ్, గౌతమ్ బుద్ధ పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ స్టార్ట్ చేసాం. అక్కడ ఏసీ పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ పెట్టామండి. దాదాపు పత్రిసారి ఓపెన్ చేశారు. చాలామందికి అనారోగ్యాలు బాగయ్యాయి. అప్పుడు ఏంటంటే అక్కడికి వచ్చిన పేషెంట్ ఉండడానికి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో లేదు. అందుకని మేము ఒక అకామిడేషన్, ఫుడ్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక ఆశ్రమం కావాలి అనుకున్నప్పుడు పత్రిసారు ఇలా అడిగారు. చాలు పత్రిసారు ఇలా అడిగారు, మేడం నాకు కాణిపాకం సమీపంలో 1.5 ఎకరా స్థలంలో ఒక పిరమిడ్ ఆశ్రమం కావాలి మేడం అన్నారు. సార్ మేము ఉండేది చిత్తూరు కదా, కాణిపాకంలో ఎలా సార్ అంటే, లేదు మేడం అక్కడే కావాలి. సో సార్ కోరిక మేరకు 2011 సంవత్సరంలో భూమి పూజ జరిగింది. ఇప్పుడు ప్రతి నెల 11 రోజులు అద్భుతంగా అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. అక్కడ విఘ్నేశ్వర పిరమిడ్ ఉంది, బుద్ధ లోటస్ పాండ్ ఉంది, క్రిస్టల్ పిరమిడ్ ఉంది, తర్వాత మెర్కోబా పిరమిడ్ ఉంది. ప్రతి నెల 18 నుంచి 28 వరకు 11 రోజులు సామూహిక సంకల్ప ధ్యాన యజ్ఞం జరుగుతుంది. మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ. మేడం, మరి రాధికా మేడంకి ఒకసారి మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుందామండి. పేరెంట్స్ పిల్లలకి నాలెడ్జ్ షేర్ చేయమని ఇప్పటిదాకా విన్నాం, కానీ పిల్లలే పెద్దోళ్ళకి నాలెడ్జ్ షేర్ చేసి వాళ్ళని ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దడం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాము. మరి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆత్మజ్ఞానాన్ని నేర్పిస్తే మరి ఎలా తయారయ్యారో ఇప్పుడు మేడం నోట్లని మనం విన్నాము. మరి పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి ధ్యానం చేయించండి, సబ్జెక్ట్ అన్నీ అందించండి, పిల్లలకి పైమాలో జాయిన్ చేయండి. యూత్ని ప్రతి ఒక్కరిని యూత్ పైమాలో జాయిన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి చాలా అవసరం అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బయట పిల్లలు ఎలా ఉన్నారో మనకందరికీ తెలుసు, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటున్నాయో మనకందరికీ తెలుసు. కాబట్టి పిల్లలందరినీ కంపల్సరీ పైమాలో జాయిన్ చేయండి. వాళ్ళ అభివృద్ధికి మనం కూడా సహకరిద్దాం. మేడము చెప్పారు ఇందాకడ, వాళ్ళ అబ్బాయి అన్నీ చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్ సహకరించారు. అయ్యో పిచ్చి మాటలు, నువ్వేదో మాట్లాడుతున్నావు అని తీసి పారేయలేదు. ఓహో నువ్వు చెప్పేవి బాగున్నాయి కదా, అవి మంచి మాటలే కదా, అవి ఒక దగ్గర రాద్దాము అని వాళ్ళు సహకరించారు అబ్బాయికి. కానీ నేను అలా ఏం చేయలేదండి, నాకు అసలు తెలీదు. మా అమ్మాయి అలా చెప్తుంటే నీకేం తెలుసులే, నీకేం తెలుసు, నేను పెద్దదాన్ని, నేను చెప్పింది ఇను అని అంటామే. కానీ ఇప్పుడు మేడం చెప్తుంటేనే అర్థమవుతుంది. వాళ్ళు అలా చెప్తుంటే అది వేరే ఇది వేరులే, నీకేం తెలీదు అని ఇలాగే మాట్లాడేస్తున్నాం. కానీ వాళ్ళు చెప్పేది అసలు వినట్లేదు. వాళ్ళు చెప్పేది కరెక్టే, కానీ వినే స్టేజ్లో మనం లేము. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం, వాళ్ళ పిల్లలు కాబట్టి. ఇప్పుడు మేడం మాటలు విన్న తర్వాత పిల్లలు కూడా వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని తెలిసినా ఒప్పుకునే స్టేజ్లో ఉండాలి. వాళ్ళని మనమే ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు అన్నది బాగా తెలిసింది మేడం. థ్యాంక్ యూ మేడం.
మరి అలాంటి పైమా నుంచి నిఖిల్, వైష్ణవి, పైమాలో పెద్ద మాస్టర్స్ అంటే వాళ్ళు కూడా, మరి ప్రసన్న మేడం తిరుచానూరు నుంచి మేడం వచ్చారు. అసలు ఒక్కొక్కరి గురించి నేను ఏం చెప్పనండి. ఒక్కొక్కరు అసలు కుటుంబాలే ధ్యానానికి అంకితమైపోయారు, సేవకు అంకితమైపోయారు. వాళ్ళు చేసే సేవలు, వాళ్ళు చేసే శ్రమ చూస్తుంటే ఇంకా మనం ఎక్కడున్నాము, ఎక్కడో వెనుకున్నాము అని అనిపిస్తుంది. ఏదో ఇంత చేస్తుంటేనే ఓహో నేను చేసేస్తున్నాను, నేను సేవ చేసేస్తున్నాను అని అనుకుంటున్నామే. మరి వీళ్ళందరి మాటలు విని వీళ్ళందరి కుటుంబాలు, వీళ్ళందరి పిల్లలవి ఇవన్నీ ఏంటంటే అబ్బే మనం ఏమీ చేయట్లేదు అని అనిపిస్తున్నారు. మరి అలాంటి ముత్యాలాంటి మళ్ళీ ఇంకో కుటుంబం నుంచి వచ్చిన మేడం ప్రసన్న మేడం అండి. మరి ఆ మేడంది మనం తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి ఆరాధ్య దైవం పూజ్యులు మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలతో మనం ధన్యవాదాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా, క్షణక్షణం చెప్పుకున్నా, మన జీవితాంతం చెప్పుకున్నా అది తీరనిది. ఎందుకంటే ఎందరో మాస్టర్స్ యొక్క జీవితాలను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళారు గురువుగారు. అలాంటి వారి జీవితాల్లో మా జీవితం కూడా ఒకటి. నా పేరు ప్రసన్న అండి. నేను ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మాది యాక్చువల్గా చిత్తూరు అండి, నేటివ్. మరి రాధికా మేడం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా వదిన గారు. అలాగే మరి ఇందాక వారి అనుభవాలను చాలా అద్భుతంగా చెప్పారు. చాలా చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు కాణిపాకం దగ్గర. చాలా బాగుంది, తప్పకుండా అందరూ విజిట్ చేయండి. అలాగే మరి శైలజ మేడం గారు నాకు ఈ మధ్యనే ఒక 1 year ముందు పరిచయం. మరి వాళ్ళ అమ్మాయిలు నాకు ముందే తెలుసు. మేడం గారు చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను ఇంతకుముందే. చాలా అద్భుతమైనటువంటి అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడాను. సో అలాంటి జీవితాలు చూడండి, పిల్లలే ఇక్కడ ఎక్కువగా మనకి తెలుస్తున్నారు. ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు మా పిల్లల గురించి, నా కొడుకు నిఖిల్, మరి కోడలు వైష్ణవి గురించి. అంటే యూత్ యొక్క ప్రభావము మన సొసైటీలో ఎక్కువగా ఉంది. ఒకటి బాగుపడాలన్నా, రెండవది చెడిపోవాలన్నా. సొసైటీని బాగుపరచడానికి శక్తివంతమైనటువంటి ఆయుధాలు పిల్లలు. మరి అటువంటి పిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పడం వల్ల వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగడమే కాకుండా సమాజాన్ని గొప్పగా మార్చగల శక్తి కలిగినటువంటి వాళ్ళు. సో ఇది తెలుసుకునే మరి పత్రి సారు పైమా వింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి నా గురించి చెప్పాలంటే, నేను 2010లో ఒక యాక్సిడెంట్లో నా స్పైన్లో ప్రాబ్లం వచ్చి నడవలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఎందరో డాక్టర్స్ని కలవడం, ఎన్నో హాస్పిటల్స్ తిరగడం, ఎక్కడ కూడా నయం చేయలేము, జీవితాంతం ఇక ఇలాగే అని చెప్పడము. ఆ సమయంలో నాకు తిరుపతిలో మాస్టర్ జయరాం రెడ్డి గారు పరిచయం కావడం. ఆయన ధ్యానం ద్వారా ఏ జబ్బైనా నయమైపోతుంది, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులే నయమవుతున్నాయమ్మా, ఇదెంత మాత్రము మీరు ధ్యానం చేయండి అని చెప్పి నాకు ధ్యానాన్ని నేర్పడం. మరి పిరమిడ్లన్నీ కూడా ఇంట్లో అరేంజ్ చేసుకుని వాటి కింద కూర్చుని ధ్యానం చేయడం. 41 days మండల ధ్యానం చేయమన్నారు. 15 daysలోనే నేను చక్కగా లేచి నడవగలిగాను. నా అనారోగ్య సమస్య తగ్గుముఖం పట్టడం మొదలైంది. ఇందాక మేడం చెప్పినట్లుగా సైన్స్ స్టూడెంట్ని, సైన్స్ టీచర్ని, సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన దాన్ని. మరి లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. అలాగే పిహెచ్డి అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్, పిహెచ్డి చేశాను కాబట్టి ప్రతిదీ కూడా అనాలిసిస్ చేసి కానీ దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ఇంట్రెస్ట్ నాకు. ఏ విషయమైనా ప్రతిదీ ఇప్పుడైతే చాలా ఈజీ అండి, గూగుల్ వచ్చింది కాబట్టి చకచక్క దానిలో వెతికేస్తే అన్నీ తెలిసిపోతాయి. కానీ అప్పట్లో అలా కాదు. దీని మీద
చాలా డీప్గా తెలుసుకోవాలనుకున్నాను. మరి నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన ధ్యాన గురువు జయరామరెడ్డి సార్ నాకు చక్కగా పుస్తకాలు, మరి సీడీలు, పత్రి సార్ ఆడియోలు, వీడియోలు ఇవన్నీ ఇచ్చారు. అవి ఇంట్లో వేసుకొని చూస్తుంటే సార్ని ఎన్నెన్నో జన్మలలో ఆయనతో కలిసి ప్రయాణం చేసిన అనుబంధం కలిగింది. ఈయన చెప్తున్నదంతా ఎలా అంటే ఒక మంత్రముగ్ధం లాగా అయిపోయింది. ఆయన చెప్తుంటే ఇలా ఇంకా దాని నుంచి మనసు పక్కకి వెళ్ళేది కాదనమాట. పనులన్నీ అయిపోయినా వెంటనే ఆయన ఆడియోలు, వీడియోలు చూడటం, దానిలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని అర్థం చేసుకుని తెలుసుకున్న మరుసటి రోజే పక్క వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు ఆరోగ్యం బాగైంది. లీవ్ క్యాన్సిల్ చేసుకుని బైరెడ్డిపల్లిలో జాబ్ చేసేదాన్ని. అక్కడ రూమ్ తీసుకుని ఉండేదాన్ని. వీక్లీ వన్స్ తిరుపతికి వచ్చేదాన్ని ఫ్యామిలీ దగ్గరికి. అప్పుడు అక్కడ బైరెడ్డిపల్లిలో ఈవినింగ్ అయితే పక్కన చుట్టుపక్కల ఉన్న మహిళలందరినీ చేరవేసుకుని వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తూ, ఎవరైనా ఏదైనా సమస్య చెప్తే వెంటనే ధ్యానం చేయమని చెప్పడం, ధ్యానమే అన్నింటికీ పరిష్కారము అని చెప్పి నా అనుభవాలన్నీ చెప్తూ వాళ్ళని ధ్యానం చేయించడం, పత్రి సార్ వీడియోలు వాళ్ళకు కూడా వేసి చూపించడం, ఇలాగా అక్కడ ఒక చిన్న ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న ధ్యాన కేంద్రము, ఒక ఇల్లు తీసుకున్నాము, రెంట్కి తీసుకుని అందులో ధ్యాన కేంద్రం పెట్టాము. అక్కడ అందరూ కూడా వచ్చి ధ్యానం చేస్తున్నారు. ఒక స్కూల్ కరెస్పాండెంట్ వచ్చారు, కృష్ణప్ప గారని. ఆయన పిరమిడ్ ఎనర్జీ గురించి లైబ్రరీ కూడా పెట్టానండి. అక్కడ పత్రిసార్ బుక్స్ అన్నీ, మన సొసైటీ బుక్స్ అన్నీ అక్కడ లైబ్రరీ పెట్టాను. ఆ లైబ్రరీలో ఆ బుక్ చదివి ఆయన ఇంప్రెస్ అయ్యి నన్ను అడిగారు. నేను పిరమిడ్ గురించి, పిరమిడ్ ఎనర్జీ గురించి చెప్పడంతో స్కూల్లో ఒక పిరమిడ్ని కూడా ఆయన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అక్కడ. సో చిన్నపిల్లలకి, స్కూల్కి వచ్చే పిల్లలందరూ కూడా అందులో ధ్యానం చేసేవారు. చాలా చక్కగా ఉండేది. సో ఇప్పుడు నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక అక్కడ చాలామంది గొప్ప గొప్ప మాస్టర్స్ ఇప్పుడు తయారయ్యారు. ఒక డాక్టర్ గారు వారి ఇంటిని పిరమిడ్గా కట్టేశారు బైరెడ్డిపల్లిలో. పత్రి సార్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ స్టే చేసి మరీ వస్తారు. అంత అద్భుతమైన శక్తి క్షేత్రంగా బైరెడ్డిపల్లి మారింది. మాస్టర్స్ చుట్టుపక్కల చాలా ధ్యాన ప్రచారాలు చేస్తూ చక్కగా ఎదుగుతూ ఉన్నారు. అంటే ఇది నేను చేసిన గొప్పతనం అని చెప్పట్లేదు, నా అనుభవం జీవితంలో నాకు ఒక మంచి అనుభవం అన్నమాట. ఎందుకంటే నేను అక్కడ నా అనుభవాన్ని అందరికీ షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళందరిలో కూడా మార్పును తీసుకురాగలిగాను. వాళ్ళందరూ కూడా చక్కగా ఎదిగారు. ఇక అక్కడి నుంచి తిరుచానూరులో ఒక పెద్ద అన్నదాన సత్రం ఉందండి. అది ఖాళీగా ఉంది. అంటే ఏదో శుక్రవారం పూట భజనలు జరుగుతున్నాయి అని చెప్పి రామ్జీ అనేటువంటి సీనియర్ మాస్టర్ నాకు చెప్పడము, మీలాంటి తపన ఉన్నవాళ్ళు ఇక్కడ మీరు ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడము, తిరుచానూరులో ఆ ధ్యాన మందిరాన్ని మనకు ఉచితంగా వాళ్ళు ఇవ్వడం అన్నది మరొక గొప్ప విశేషం. ఆ ధ్యాన మందిరంలో 2010లో నేను ధ్యానంలోకి వచ్చాను. జూలైలో 2011 జనవరి నుంచి కూడా అక్కడ అనేక కార్యక్రమాలని మేము చేయిస్తూ ఉన్నాము. అందులో భాగంగా శుక్రవారపు సజ్జన సాంగత్యం అయితేనేమి, పంచమి ధ్యానం అని పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పంచమి రోజున, అలాగే వన్ డే వర్క్షాప్స్, సేత్ వర్క్షాప్స్, మౌన ధ్యానాలు, శాకాహార ర్యాలీలు, ఇలా అనేకమైన మన గురువుగారు నిర్దేశించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఆరోగ్యం గురించి ఆలోచించే టైం కూడా లేదు. దానంతటా అది సర్దుకుంది. చక్కగా ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకోవడం జరిగింది. ఇలా ధ్యానంలోకి రావడము, మరి ప్రతి మాస్టర్ తోటి ఇప్పుడు మనం విన్న మేడం వాళ్ళిద్దరు చెప్పారు, ఎంతో అద్భుతమైన జ్ఞానం అది. సో ఇలా అందరి సీనియర్ మాస్టర్స్ యొక్క క్లాసులు అక్కడ జరిపించటం, వాటిని చక్కగా వినటం. ఇప్పుడు ఆర్గనైజర్స్ అంటే దయచేసి మరలా అనుకోవద్దండి, ఆర్గనైజేషన్ వరకే నా పని అనుకుని చేసేసి వేరే పనులు చూస్తూ ఉంటారు. కానీ నా అదృష్టం ఏంటంటే నేను ఆర్గనైజర్ అయినప్పటికీ మా మేడమ్స్ అందరూ అన్ని పనులు చూసుకునేవారు. నేను మాత్రం పక్కనే కూర్చుని మాస్టర్స్ యొక్క క్లాస్ని పూర్తిగా వినేదాన్ని.
సో ఆ రకంగా సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో ఎదిగానండి. మరి పత్రి సార్ ఇచ్చిన 18 ఆదర్శ సూత్రాలు, ఆదర్శం అంటే ఏంటి? ఆదర్శం అంటే దానిని చూసి మనము ఆ రకంగా నేర్చుకుని ఆ రకంగా మనం వ్యవహరించాలి, అది ఆదర్శం అంటే. మరి ఎందుకు సార్ ఆదర్శ సూత్రాలు అని పెట్టారు అంటే, ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన వెంటనే మాస్టర్స్ అన్నారు. ఇక్కడ ఎవరు గురువు కాదు, ఎవరు శిష్యులు కాదు అన్నారు. మరి ఈ మాస్టర్స్ అందరూ చక్కగా ఎదగాలి అంటే, జ్ఞానవంతులుగా తయారవ్వాలి అంటే ఈ 18 ఆదర్శ సూత్రాలు ఎంతో అవసరం. ముఖ్యంగా 18 అనే సంఖ్యకి ఎంతో విశిష్టత ఉందండి. మనం తీసుకున్నట్లయితే మన భారతదేశానికి మూలాధారాలైనటువంటి వేదాలు మీ అందరికీ తెలిసిందే, 4 వేదాలు. ఈ 4 వేదాలను కూడా అద్భుతంగా మనకి గ్రంథస్థం చేసి ఇచ్చినటువంటి మహానుభావుడు వేదవ్యాస మహర్షి. ఆయన సాక్షాత్తు ఆ మహావిష్ణు స్వరూపమే అని చెప్తారు. మరి ఆయన చూడండి, మహావిష్ణువు అంటే ఎవరు? స్థితికారకుడు. సృష్టి స్థితి లయ మీకు అందరికీ తెలిసిందే కదా. సృష్టి బ్రహ్మ చేస్తే, స్థితి అంటే నడిపించేది మహావిష్ణువు. మరి లయము పరమేశ్వరుడు. అంటే లయము అంటే మోక్షస్థితి. ఆ మోక్షస్థితి పొందినప్పుడు మనం శివునిలాగా, అంటే శివుడు అంటే ఈశ్వరుడు అంటే పరమాత్మ, పరబ్రహ్మలోనికి, అంటే ఆ స్థితికి మనం చేరుకుంటాం. సో ఈ సృష్టి స్థితి లయలో స్థితికారకుడైనటువంటి ఆ మహావిష్ణు యొక్క అంశయే వేదవ్యాస మునీంద్రుడు. మరి ఆయన ఈ భూమండలం మీద మానవులు ఏ రకంగా జీవించాలి, వాళ్ళు జీవించాలంటే వాళ్ళు తెలుసుకోవలసిన జ్ఞానం ఏది, ఆచరించవలసినటువంటి నియమాలేవి, ఇవన్నీ కూడా ఆయన గ్రంథస్థం చేశారు. మరి ఆ వేదాలలో పంచమ వేదమే మహాభారతం. ఎందుకంటే వేదాలు మనకు అర్థం కావు, మనందరికీ అర్థం అవ్వాలంటే కథల రూపంలో చెప్పాలి. దానికోసం మనకి వేదాలలో తర్వాత మహాభారతాన్ని పంచమ వేదంగా ఇచ్చారు ఆయన. మరి ఆ పంచమ వేదంలో ఎన్ని పర్వాలు ఉన్నాయో తెలుసా మీకు? 18 పర్వాలు. అందులో భీష్మ పర్వం 6వది. ఆ భీష్మ పర్వంలోనే భగవద్గీత వస్తుంది. మరి భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు ఉన్నాయి, అవునా? మరి పురాణాలు ఎన్ని ఉన్నాయి? వేదవ్యాస మునీంద్రులు రచించిన పురాణాలు 18. మరి ఉపపురాణాలు ఎన్ని ఉన్నాయి? అవి కూడా 18. మరి ధర్మసూత్రాలు ఎన్ని ఉన్నాయి? అవి కూడా 18. ఈ 18 వెనకాతల ఎంతో నిగూఢమైనటువంటి ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. అది ఏమిటి అంటే, ఈ 18 అన్నటువంటి సంఖ్య ఆధ్యాత్మిక పురోగతికి, మానవునిలో ఉన్నటువంటి ఆ జ్ఞాన పిపాసను పెంపొందించటానికి ఉపయోగపడేటువంటి సంఖ్య. కనుకనే పత్రి సారు 18 ఆదర్శ సూత్రాలను ఉంచారు. ఈయన నవయుగ వేదవ్యాసులు మన పత్రి సార్. మీరు 18 పర్వాలున్న మహాభారతం చదవవలసిన అవసరం లేదు, 18 అధ్యాయాలున్న భగవద్గీతను అధ్యయనం చేయవలసిన అవసరం లేదు. 18 ఆదర్శ సూత్రాలను పాటిస్తే చాలు, మీరు ఈ జన్మలోనే ముక్తి మోక్ష స్థితిని పొందుతారు అని పత్రి సార్ మనకి తెలియజేశారు. చూసారా? అంటే మనలో ఆ జ్ఞానాన్ని, జ్ఞాన జ్యోతిని వెలిగించిన ఆయన ఈ 18ని మనకి డే టు డే, అంటే ప్రతిరోజు ప్రతినిత్యము మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఏం చెయ్యకూడదు అని మనల్ని మనము రిఫ్రెష్ చేసుకోవటానికి ఈ 18 సూత్రాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే మేడం గారు మొదట్లో చెప్పారు, శైలజ మేడం గారు, 18 సూత్రాలని, ఆదర్శ సూత్రాలని గోడ మీద అతికించుకోండి అని. ఫ్రిడ్జ్ మీదనో, బీరువా మీదనో, గోడ మీదనో అతికించుకోండి. అది చూస్తూ ఉన్నప్పుడు మనము ఇవి పాటిస్తున్నామా లేదా అనేది మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మానవుడు
ఈ మనసుకు వశమైపోయాడండి. నేటి సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు, ఆకర్షణలు, వీటి బారిన పడిపోయి మానవుడు ఏం చేస్తున్నాడంటే తన స్వపురోగతిని పక్కన పెట్టేస్తున్నాడు. అంటే మనం ఎదగాలి. ఎలా ఎదగాలి? భౌతికంగా కాదు, ఆత్మపరంగా ఎదగడమే అసలైన ఎదుగుదల. ఏంటి ఆత్మపరంగా ఎదగడం? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఆ తరువాత ఆహారంలో శాకాహారం తీసుకోవడం. ఎంత అద్భుతమైనటువంటి విషయాలను అందించారు పత్రి సారు. పౌర్ణమి ధ్యానం చేయడం, ప్రకృతిలో ధ్యానం చేయడం, ట్రెక్కింగ్లు వెళ్ళడం, చిన్నప్పటి నుంచే పిల్లలకి ధ్యానాన్ని నేర్పించడం, వారి చేత చేయించడం. చూసారు ఎంత గొప్పగా చెప్పారు. విగ్రహారాధనలు చేయకపోవడం, కర్మకాండలు చేయకపోవడం, వీటన్నింటిలో మేడం చెప్పారు ఒక్కటైనా మనం పాటించగలమా అని. ఎందుకు పాటించలేము? మేమైతేనండి ఆల్మోస్ట్ 18 ప్రిన్సిపల్స్ పాటిస్తున్నామండి. ఏంటంటే ధ్యానం చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, అనుభవాలు పంచుకుంటున్నాము, ఇలాగా పౌర్ణమి ధ్యానాలు చేస్తూ ఉన్నాము. ఇక సజ్జన సాంగత్యం తిరుచానూరులో ప్రతి శుక్రవారం జరుగుతుంది. 1 డే వర్క్షాప్స్ జరుగుతున్నాయి. ఎవరు మాస్టర్స్ వచ్చినా అక్కడ క్లాసెస్ అరేంజ్ చేయడము, చెప్పడము, జూమ్ క్లాసెస్ చేయడము, ఇలా అనేక రకాలైనటువంటి సజ్జన సాంగత్య కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నాం. ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు, ఈ సంసారం అనే సాగరాన్ని దాటడానికి ఒక నౌక ఎలా అవసరము అంటే ఆ నౌక ఏది అంటే సజ్జన సాంగత్యమే అన్నారు. ఈ సజ్జన సాంగత్యం అనే నౌకను పట్టుకుంటే సంసారం అనే సాగరాన్ని అతి సులభంగా దాటవచ్చు. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది చాలా 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 అవసరం అండి. ఈ రోజున మరి తిరుపతి కాళహస్తి మాస్టర్స్ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని పత్రిజీ మహిళా చైతన్యం అని నిర్వహిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇక్కడ ఎందరో కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఈ రోజున మీరు ఇక మీదట రెగ్యులర్గా ఇక్కడ జరిగే అన్ని క్లాసులకి క్లాసులు కావండి సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే మీ అందరూ మంచి వాళ్ళనా? సజ్జనులు అంటే సత్యం తెలుసుకున్న వాళ్ళు సజ్జనులు. సత్యం ఏమిటి? ఏది నిత్యమైనదో అదే సత్యం, ఎప్పటికీ ఉండేది. మరి మనం ఎప్పటికీ ఉంటున్నామా ఈ శరీరంతో? ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతము. మనకు మరణం లేదు అన్నారు పత్రి సార్. మనకంటే మన ఆత్మకు చావు లేదు. మన శరీరానికి ఉంది కానీ ఆత్మకు చావు లేదు. మరి ఇటువంటి సత్యాన్ని తెలుసుకున్న జనులు ఎంతో జ్ఞానాన్ని అందించే అవకాశము ఊరూరున కల్పించారు గురువుగారు. మరి ప్రతి ఊర్లోనూ ఇలాంటి ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా ఒక ఆదర్శ సూత్రం. ప్రతి ఊరిలో మీకు తోచిన విధంగా మీరు ఒక ధ్యాన కేంద్రాన్ని, చిన్న సెంటర్ను ఏర్పాటు చేసుకుని అక్కడ మాస్టర్స్ ద్వారా జ్ఞానాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందించడం కూడా ఒక ఆదర్శ సూత్రంలో ఒక భాగం. అలాగే శాకాహారం గురించి చెప్పాలంటే ఒక రోజంతా సరిపోదండి. శాకాహారమే తినాలి, అందులోనూ శుద్ధ సాత్విక శాకాహారమే తినాలి. మాంసాహారము గుడ్డుతో సహా నిషేధము అన్నది ఆదర్శ సూత్రంలో ఒకటి. ఎందుకు నిషేధము? మన ఆహారం అది కాదు. 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి సైన్స్ పరంగా, మరొకటి ఆధ్యాత్మిక పరంగా. సైన్స్ పరంగా మన ఆహారము శాకాహారమే. ఎందుకంటే ఈ సృష్టిలో, భగవంతుని సృష్టిలో అనేక జీవులు ఉన్నాయి. అందులో శాకాహార జీవులు ఉన్నాయి, మాంసాహార జీవులు ఉన్నాయి. శాకాహార జీవులేవి మనందరికీ తెలిసిందే. ఆవు, మేక ఇలాంటివన్నీ శాకాహార జీవులు. మాంసాహార జీవులు
క్రూర మృగాలైనటువంటి సింహము, పులి లాంటివి. అవునా? మరి సైన్స్ పరంగా తీసుకుంటే వాటి డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థకి శాకాహార జంతువుల జీర్ణ వ్యవస్థకి చాలా తేడా ఉంటుంది. అవి పచ్చి మాంసాన్ని తిని చాలా తొందరగా జీర్ణం చేసుకుంటాయి. దానికి తగిన యాసిడ్స్ వాటి డైజెస్టివ్ సిస్టంలో ప్రొడ్యూస్ అవుతాయి. కానీ శాకాహార జంతువులు ఏవైతే పచ్చి మొక్కలు, ఆకులు, కూరలు తిని బతుకుతాయో వీటి యొక్క జీర్ణ వ్యవస్థ చాలా పెద్దది. దాదాపు 6 మీటర్ల పొడవు ఉంటుంది. శాకాహారం జీర్ణం కావాలి అంటే వీటికి దానికి తగినటువంటి జీర్ణ వ్యవస్థ, జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. మరి మానవులకు ఎలాంటి జీర్ణ వ్యవస్థ ఉంది అంటే శాకాహార జీవులకు ఎలాంటి జీర్ణ వ్యవస్థ ఉందో అలాంటి జీర్ణ వ్యవస్థే మానవులకు ఉంది. కాబట్టి మన ఆహారం ఏది? శాకాహారమే. చూసారా, సైన్స్ పరంగా కూడా మన ఆహారము శాకాహారమే. కానీ కొంతమంది అడుగుతారు, ఆది మానవుల నుంచి వాళ్ళందరూ మాంసం తిన్నారు కదా, అందుకే అతన్ని ఆది మానవుడు, అనాగరికుడు అన్నాం. మనం ఇప్పుడు నాగరికులం కదా, మరి జ్ఞానం ఉంది కదా మనకి, ఎవరైనా చెబితే తెలుసుకునేటువంటి బుద్ధి ఉంది కదా. మరి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఘోషిస్తున్నది ఏమిటి? శాకాహారం గురించే కదా. మరి మారాల్సిన అవసరం ఉందా లేదా? ఈ భూమండలం అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో తేలియాడాలన్నా, మనందరం ఆనందంగా సంతోషంగా జీవించాలన్నా మనందరికీ అహింస మార్గమే సరి అయిన మార్గం. కనుక మనం అవన్నీ పురాణాలు, వేదాలు ఇవన్నీ చెప్పినవి మనకు అర్థం కాకపోయినా మన గురువుగారు వాటన్నింటినీ కూడా చాలా సులభంగా ఈ 18 పాయింట్లలో చెప్పేశారు కదా. మరి దాన్ని ఆచరించడంలో కష్టం ఏమిటి? మరి సైన్స్ పరంగానే మరొకటి తీసుకుంటే మొక్కలు, జంతువులకి చాలా తేడా ఉందండి. ఒక గదిలో ఒక మూలన కొన్ని మొక్కల్ని తీసుకొచ్చి వేరుతో సహా పీకేసి అక్కడ పడేయండి, ఒక మూలన మాంసం తీసుకొచ్చి పడేయండి. ఆ గదిని మూసేసి ఒక వారం రోజులు, 10 మినిట్స్ ఓకేనా, 5 మినిట్స్ ఓకే, వారం రోజులు గది తలుపులు మూసేస్తే ఏమవుతుందండి? వారం రోజుల తర్వాత గది తలుపులు తెరిస్తే ఆ వేరుతో సహా పీకేసినటువంటి ఆ మొక్కలు మెల్లమెల్లగా చిగురిస్తూ అయినా ఉంటాయి, లేదా ఎండిపోతాయి. అంతేగాని వాటి నుంచి దుర్గంధం వస్తుందా? రాదు. కానీ మాంసంలో పురుగులు వస్తూ ఉంటాయి, దుర్గంధం వస్తూ ఉంటుంది. మరి అటువంటి దుర్గంధ భరితమైన ఆహారం మంచిదేనా? మనం ఆలోచించాలి. కాబట్టి మొక్కల నుంచి వచ్చే ఆహారమే మనకు సరి అయిన ఆహారం. ఇకపోతే జంతువులు, క్రూర మృగాలు జంతువును ఎప్పుడు చంపుతాయి అంటే వాటికి ఆకలి వేస్తేనే వేటకెళ్తాయి, వాటిని చంపుతాయి. చంపిన వెంటనే వాటిని తింటాయి. ఆకలి తీరగానే వాటిని అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతాయి, ఫ్రిడ్జ్లో దాచుకుని తినదు. అవునా? కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? నేడు పెంచుతున్నాడు, చంపుతున్నాడు, ఫ్రిడ్జుల్లో కూడా పెట్టుకుని తింటున్నాడు. ఇది ఎంత అసహజమో మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే మరి నేడు తయారు చేస్తున్నటువంటి మాంసం కూడా అంతా కూడా విషభరితమైంది. గుడ్లు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారండి? ఇంజెక్షన్స్ ద్వారా. కోళ్ళను ఎలా పెంచుతున్నారు? ఇంజెక్షన్స్ ద్వారా. మరి జంతువులు కూడా అలాగే వాటిని రకరకాల దాణాలు వేసి ఆ దాణాలో ఏదేదో మందులు కలిపి పెడుతూ వాటిని పెంచి వాటిని చంపి తింటున్నారు. దాని ద్వారా మనలోని అనేక హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది ఒక సైన్స్ పరంగా. అయితే ఆధ్యాత్మిక పరంగా మనందరం కూడా ఆత్మపరంగా ఎదుగుతున్నాం. ఒకప్పుడు ఈ ఆత్మ పరిణామ క్రమంలో మనం కూడా జంతువులుగా, మొక్కలుగా కొన్ని జన్మలు తీసుకున్నాం. అలాగే జంతువులుగా కొన్ని జన్మలు తీసుకున్నాం, చివరిగా మానవ జన్మ తీసుకున్నాం. మరి మనం
కూడా అలా ఎదిగి వచ్చిన వాళ్ళమే కనుక వాటి పట్ల మనము సోదర భావంతో మెలగాలి, ఆ హింసను విడనాడాలి. చాలా ఉందండి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కాకపోతే సమయాభావం కనుక ఇంతటితో ముగిస్తున్నాను. మరి 18 ఆదర్శ సూత్రాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. మా ఇంట్లో నేను ధ్యానం చేస్తూ ఇందాక మేడం గారు చెప్పినట్లు నేను ధ్యానంలో ఒక ఉన్నత స్థితికి రావటానికి ముఖ్య కారణం మా వారు, మా శ్రీవారు రవి గారు. ఇందాక మేడంగా వాళ్ళు చెప్పినట్టుగానే మనం ఈ రోజున ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం వాళ్ళ సహాయ సహకారాలే. కనుక పురుష ప్రపంచానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో మా పిల్లలిద్దరు అబ్బాయిలు కూడా చక్కగా ధ్యానం చేస్తూ వాళ్ళు ఎదుగుతూ ఎన్నో పైమా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా ఇంటికి వచ్చినటువంటి కోడలు కూడా ధ్యాని కావటం విశేషం. ఇవన్నీ కూడా ఆషామాషి విషయం కాదండి. నార్మల్గా ఉంటే ఇలాంటి గొప్ప విషయాలు జరగవు. ధ్యాన మార్గంలో వచ్చాకనే జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగడమే కాకుండా అందరం ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ అందించినటువంటి గురువు గారికి మరిన్ని ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, మరి కాళహస్తి మాస్టర్స్కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అందరికీ ఒక విన్నపం అండి. నేను ఒక విన్నపం చేస్తున్నాను. మేడం గారు చెప్పిన దానివల్ల ప్రతి ఆదివారం ఒక క్లాస్ ఇక్కడే మేడం గారు చెప్పిన దానివల్ల ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. నా పేరు గురుస్వామి నాయుడు అండి. శ్రీకాళహస్తి 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ అండి, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను ధ్యానంలోకి 18లో వచ్చాను. ఇక్కడే మన సారు వచ్చి ఇక్కడ ప్రోగ్రాం మధు హాల్లో జరిగింది. గురుగారు ఆ రోజు సెకండ్ తీసుకున్నాము సార్తో. అదే ఫస్ట్ సెకండ్ తీసుకోవటము సార్తో పరిచయం అయింది 2019లో సార్తో. అప్పటి నుంచి చాలా వరకు అద్భుతాలే జరిగినాయి. 19 నుంచి 1 ఇయర్లో నాకు రికవర్ అయింది. నాకు యాక్సిడెంట్ అయిందండి, పోలీస్ వెహికల్. డిఎస్పి డ్రైవర్గా ఉన్నాను. ఆ డ్రైవర్గా ఉండి డిఎస్పి వెహికల్తో నాకు పూర్తి కంప్లీట్గా యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ తగిలింది. బ్రెయిన్ ప్రాబ్లం అయ్యి నేను కోలుకున్న పరిస్థితిలో ఉండా. ఎట్లాంటి కథలకంటే చూడండి, ఇప్పుడు కూడా అట్లే పరిస్థితి. బెడ్ రెడ్కి వెళ్ళిపోయినాను, కానీ ధ్యాన పరిస్థితుల్లో నన్ను ఈ పరిస్థితిలో కూడా బయటపడింది. మేడం క్లాస్ చెప్పారు. ప్రతి ఇప్పుడు కొత్తగా వచ్చిన మాస్టర్స్ ఉంటారు, ఈ క్లాసులు కూడా పెడతాం. ప్రతి వారం ప్రతి ఒక్క మాస్టర్ కాళహస్తిలో ఇంకా కొత్త వాళ్ళు చేర్చే కార్యక్రమం మేము ముందు ఉంటాం సార్. ప్రతి కార్యక్రమానికి చేసే బాధ్యత మేము. గురుగారు చెప్పారు అది. ప్రతి విలేజ్కి ప్రతి స్కూల్కి ఇప్పుడు వెళ్తున్నాను, చెప్తున్నా, స్కూల్ పిల్లలకి చెప్తున్నాను. చాలా వీళ్ళకి మన ఈ అక్క కూడా వచ్చింది, రాజమండ్రి అక్క కూడా, మన వీళ్ళు కూడా వచ్చారు. ప్రేమ్నాథ్ సార్ మా మిస్సెస్ కానీ వాళ్ళు కానీ క్లాసులు కూడా పెట్టాం. ఇది వరకు 2వ సారి కూడా వస్తుంది అక్క కూడా ఇక్కడికి. ఇంతకుముందు కూడా క్లాసులు పెట్టించాం. ఎప్పుడు వచ్చామా కాదు, బుల్లెట్ దిగిందా లేదా. నేను డ్రైవింగ్లో ఫస్ట్ చారుసింహ మేడంకి డ్రైవర్గా పనిచేశాను. ఎస్పీ ఇప్పుడు డీజీపీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేశాను డీజీపీగా. చారుసింహ మేడము తిరుపతి నుంచి 6 అవర్స్ హైదరాబాద్కి. నా జర్నీ తిరుపతి టు హైదరాబాద్ 600 కిలోమీటర్లు, 6 అవర్స్ నా జర్నీ. మరి ఎంత స్పీడ్ పోయానంటే మేడం సర్టిఫికేటే ఇచ్చేసింది నాకు, ఎక్సలెంట్ డ్రైవర్. అనంతపురం డిఐజీ ఆమె, హానెస్ట్ ఆఫీసర్. అదే మాదిరిగానే నేను కూడా 92లో జాయిన్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్లో ₹1 డబ్బు తీసుకోలేదండి. ఆనెస్ట్గా ఉన్నాను, పనిచేశాను. కాబట్టి ఆమె కూడా సర్టిఫికేట్ ఆమె అన్నీ తెలిసి అందరినీ విచారించే నాకు కూడా ఆ విధంగా ఇచ్చింది. ఆ విధంగా ఆ పరిస్థితిలో నేను ఇప్పుడు
ఈ పరిస్థితి అయింది. ఇప్పుడు కూడా ఇప్పుడు రికవర్ అయినాను మళ్ళా కూడా ఫస్ట్ రికవర్ అయినాను. ధ్యానం వల్ల రికవర్ అవుతున్నా. అదే మాగిన నిన్న నెల్లూరు కూడా నేనే పోయినాను. వెహికల్ నా బండి స్పీడ్ తగ్గదు. 1 అవర్ ఇక్కడి నుంచి 1 అవర్ అయింది. ఈ మూమెంట్ ఉన్నా కానీ పిరమిడ్ మాస్టర్లకి స్పీడ్ ఎప్పుడు తగ్గదండి. ఏ సిచ్యువేషన్లో అయినా ఎలాగైనా సరే. ఈ కండిషన్లో కూడా నా 2 వీలర్ క్రాచ్ అంటే మధ్యాహ్నం మాట్లాడతారు కానీ నా అనుభవాలు చాలా ఉన్నాయి, చెప్తాను సాయంత్రం. మధ్యాహ్నం మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. కానీ క్లాసులు మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకందరికీ చెప్పే బాధ్యత చేస్తాం. కొత్త మేమంతా కూడా ఉంటాం. సార్కి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. ఓకే మాస్టర్స్, మరి ఇప్పుడు ఇంతసేపు మన జ్ఞానాన్ని అందరి మాస్టర్స్తో మనం చెప్పించుకున్నాము. మరి అదంతా మళ్ళీ ఒకసారి మనం నెమరు వేసుకుందాం, ఎలాగా మెడిటేషన్ చేసి. మరి అందరూ మెడిటేషన్లో కూర్చుందాము. 1 గంట ధ్యానం చేద్దామండి. మ్యూజిక్ పెట్టరండి సార్, మ్యూజిక్ పెట్టరా. కళ్ళజోళ్ళు ఉంటే కళ్ళజోళ్ళు తీసేయండి. ఎవరైనా వాటర్ తాగాలనుకుంటే వాటర్ తాగి కూర్చోండి. 2 కాళ్ళు క్రాస్ చేసుకుందాం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. మీకు 4 to 5 ఇచ్చామండి మీ వాళ్ళనంతా. అందులో మీ పేరు కూడా రాసాం. మీ పిరమిడ్స్ గురించి చెప్తారంట కదా, అది రాస్తున్నాం. మీరు అప్పుడు మాట్లాడండి. ఏంటండి సరే, మధ్యలో పిలుస్తానండి. లంచ్ బ్రేక్ 2కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అప్పుడు చెప్పండి.
పిరమిడ్ సొసైటీ పరిచయం అయ్యి 22 ఇయర్స్ అవుతా ఉంది. నేను ధ్యానం నుంచి 8 ఏళ్ల వయసు నుంచి చేస్తాను ధ్యానము. ఎలా చేసేవాడంటే స్నానం అయిన తర్వాత బాత్రూంలో జగ్గులో నీళ్ళు తీసుకొని ఇలా తలని పోల్చుకొని రోజు కళ్ళు మూసి కూర్చొని చేసేవాడిని. అది నా దినచర్య ప్రతిరోజు. అప్పుడు నా ధ్యానం తెలియదు కానీ ధ్యానం చేసేవాడిని. సో ఈ పిరమిడ్ సొసైటీ ఎలా పరిచయం అయిందంటే నాకు దేవస్థానంలో జాబ్ వచ్చింది. రాహుకేతు పూజ ఇన్ఛార్జిగా ఉన్నాను. అప్పుడు ఈ పిరమిడ్ సొసైటీకి సంబంధించిన బుక్ స్టాల్ పెట్టారు. అక్కడ ఒక చిన్న పాంప్లెట్ దొరికింది. ఆ పాంప్లెట్ చదివి నా అంతటా నేను ధ్యానంలో కూర్చున్నాను. సో పాంప్లెట్ ధ్యానం పరిచయమైన 2 రోజులకే ఏర్పేట ఆశ్రమంలో పత్రికారి ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంకి ఎంతోమంది గురువులు వచ్చారు. అప్పుడు అక్కడ బుక్ స్టాల్ పెట్టారు. ఆ బుక్ స్టాల్లో పిరమిడ్స్ పెట్టారు. పిరమిడ్స్ నా మనసు పదే ఆ పిరమిడ్ గురించి కొనుని ప్రేరణ జరిగింది. సో అట్లా ఒక బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళాను. ఆ పిరమిడ్ గురించి అడిగాను. అతను చెప్పాడు, ఇక్కడ కాళహస్తిలో గౌతమ బుద్ధ సేవా సంఘం అనే ఒక కేంద్రం ఉంది. ఇక పిరమిడ్ గురించి ధ్యానం గురించి ఇంకా బాగా వివరంగా చెప్తారంటే నన్ను ఇప్పుడు